హాయ్ అందరూ ఎలా ఉన్నారు? లాస్ట్ వీడియోలో జానీ మాస్టర్ మీద కేసు పెట్టిన అమ్మాయి ఎఫ్ఐఆర్లో ఏం చెప్పింది అనేది చెప్పాను. ఈ రోజు ఏం చెప్తానంటే జానీ మాస్టర్ కేసు విషయంలో ఏం జరిగింది, అసలు ఎన్ని కోణాల్లో ఈ కేసు అనేది మనకి బయటపడుతుంది అనేది కూడా మాట్లాడుకుందాం. అంతేకాదు ఈ కేసు విషయంలో చాలా కోణాలు అయితే బయటకు వచ్చాయి. ఒకటి ఏంటంటే ఈ కేసులో ఆ అమ్మాయికి ఒక పెద్ద హీరో అన్న అతను సపోర్ట్ చేస్తున్నాడని బయటకు వచ్చింది. అంతేకాదు ట్విట్టర్లో పవన్ కళ్యాణ్కి అల్లు అర్జున్కి పెద్ద వారే జరుగుతుంది. అంతేకాదు లవ్ జిహాదీ అనే కోణం ఒకటి బయటకు వస్తుంది. ఆ అమ్మాయి మైనర్ బాలికల నుంచి కూడా అఘాయిత్యం చేస్తున్నాడని జానీ మాస్టర్ మీద కంప్లైంట్ అయితే ఇచ్చింది. అసలు ఏం జరిగింది, అసలు ఏంటి అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం ఒకసారి. సో ముందుగా జానీ మాస్టర్ ఆ అమ్మాయి విషయానికి వస్తే, జానీ మాస్టర్ ఇలా చేశాడని తెలియగానే టీఎఫ్ఐ ఛాంబర్ నుంచి, అంటే డ్యాన్స్ మాస్టర్ ప్రెసిడెంట్ నుంచి ఆయన అయితే సస్పెండ్ చేశారు. టీఎఫ్ఐ నుంచి ఛాంబర్ మీటింగ్ అయితే జరిగింది. ఆ మీటింగ్లో చాలా మాట్లాడారు. ఆ అమ్మాయి అయితే అంతకుముందే 15 రోజుల ముందే కంప్లైంట్ అయితే ఇచ్చిందంట టీఎఫ్ఐకి. సో తర్వాత వీళ్ళు డెసిషన్ అయితే తీసుకుంటాం అంటున్నగానే తను కూడా 15 రోజుల తర్వాత పోలీసులకి అయితే కంప్లైంట్ ఇచ్చింది. సో అదే విషయాన్ని టీఎఫ్ఐ ఛాంబర్ మీటింగ్లో చెప్పారన్నమాట. అంతేకాదు దాంట్లో ఝాన్సీ గారు ఒక మాట అన్నారు, ఒక పెద్ద హీరో ఈమెకి సపోర్ట్ చేస్తా అన్నారు, తన నిర్మాణ సంస్థల్లో కూడా ఈ అమ్మాయికి అయితే ఛాన్స్లు ఇస్తామని చెప్పారు, నా ప్రతి సినిమాలో కూడా అమ్మాయికి ఛాన్స్ ఇస్తానని ఆ హీరో అయితే ప్రకటించాడని ఝాన్సీ గారు చెప్తున్నారు. అంతేకాదు ఇక్కడ ఒక కోణం కూడా వెలుగులోకి వస్తుంది. జానీ మాస్టర్ అండ్ ఈ అమ్మాయి అయితే ఉన్నారు కదా, ఆ అమ్మాయి ఇదివరకు వీళ్ళిద్దరూ చాలా క్లోజ్గా ఉండేవారని, వీళ్ళిద్దరూ కలిపి ఒక సినిమా అయితే ప్రొడ్యూస్ చేశారని బయటకు వచ్చింది. అదే యథా రాజా తదా ప్రజ అనే సినిమాకి. ఇది ఎలా ఉంటే జానీ మాస్టర్ ఈ అమ్మాయి గురించి అయితే ఒక విషయం అయితే బయటకు వచ్చింది. అదేంటంటే జానీ మాస్టర్ ఈ అమ్మాయి ఇదివరకు చాలా క్లోజ్గా ఉండేవారని అయితే తెలుస్తుంది. ఆ విషయాల ప్రకారం ఏంటంటే యథా రాజా తదా ప్రజ అనే సినిమాలో ఈ అమ్మాయికి అయితే హీరోయిన్గా ఛాన్స్ వచ్చింది. ఆ హీరోయిన్గా ఛాన్స్ రావడానికి కారణం కేవలం జానీ మాస్టర్ అని నేను చెప్పడం లేదు, ఆ అమ్మాయి ఆ వీడియోలో అయితే పేర్కొంది. అంతేకాదు ఆ ఈ సినిమా ప్రమోషన్లో జానీ మాస్టర్ మరియు ఈ అమ్మాయి కూడా కన్వర్సేషన్స్ అయితే చేసుకున్నారు. నువ్వు జానీ మాస్టర్ గారు ఉండడం వల్లే నాకు ఈ ఛాన్స్ వచ్చింది, నేను సినిమాలో హీరోయిన్ అయినప్పటికీ ఇప్పుడు కూడా ఎప్పటికీ జానీ మాస్టర్తోనే కొరియోగ్రఫీ అయితే చేస్తానని కూడా అమ్మాయి చెప్పింది. మరి అలాంటి అమ్మాయి ఇప్పుడు కేసు ఎందుకు పెట్టింది, ఈ కేసు అని కదా ఆ అమ్మాయికి బలంగా ఎవరు సపోర్ట్ చేస్తారన్నది మాత్రం ఇంకా తెలియడం లేదు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ అమ్మాయి కేసు అనేది ఇప్పుడు జరగలేదు, ఇంత కొన్ని సంవత్సరాల క్రితం అయితే ఈ ఇన్సిడెంట్స్ అయితే జరిగినాయి అంట. కానీ ఇప్పుడైతే వెలుగులోకి వచ్చింది. అదే అడుగుతున్నారు అందరూ, ఇన్ని సంవత్సరాల నుంచి లేనిది ఇప్పుడు ఎందుకు చెప్తున్నారని. సో ఆ అమ్మాయికి అయితే పెళ్ళి అయిపోయింది, ఒక బాబు కూడా ఉన్నాడంట. అలాంటి అమ్మాయి ఇప్పుడు ఇంత సడన్గా కేసు ఎందుకు పెట్టింది అనేది కూడా అందరూ డౌట్ పడుతున్నారు. అంతేకాదు ఇక్కడ లవ్ జిహాదీ అనే కోణం కూడా బయటకు వస్తుంది. అంటే ఆ అమ్మాయి హిందువు, జానీ మాస్టర్ అయితే ముస్లిము. సో తన మతంలోకి అయితే మారిపోవాలని, తన మతంలోకి మారిపోతే పెళ్లి చేసుకుంటానని కూడా చెప్పాడని చెప్తున్నారు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది చాలా రాంగ్. బీజేపీ మరియు హిందూ సమాజ వర్గ వ్యక్తులు అయితే ఇది చాలా దారుణంగా ఖండిస్తున్నారు. ఇలాంటి వాళ్ళని అసలు ఊరుకోకూడదు, ఇలా లవ్ జిహాదీలు చెప్పి ఎంతమంది హిందూ మహిళలను మోసం చేస్తున్నారని బీజేపీ మరియు హిందువుల వర్గం కూడా గట్టిగా పోరాడుతున్నారు. చూడాలి మరి అదేమవుతుంది అనేది. లాస్ట్ వీడియోలో ఈ అమ్మాయి రాసిన ఎఫ్ఐఆర్లో కొన్ని విషయాలు అయితే చెప్పాను, ఇప్పుడు మరి కొన్ని విషయాలు అయితే చెప్తాను. ఈ అమ్మాయి ఎఫ్ఐఆర్లో 2017 నుంచి 2024 వరకు ఏం జరిగిందనేది పూసపుచ్చినట్టు క్లియర్ కట్గా చెప్పింది. దాంట్లోనే కొన్ని విషయాలు అయితే చెప్తాను. ఈ అమ్మాయి ఒక వ్యాన్లో ఉన్నప్పుడు జానీ మాస్టర్ వచ్చి ఫ్యాంట్ విప్పాడని, తనతో లైంగికంగా పాల్గొనాలని బెదిరించాడని, అలా కాకపోతే కొట్టాడని, ఒక్కోసారి అయితే షూటింగ్ టైంలోనే బయటే కొట్టేవాడని, ఒక్కోసారి అద్దం ఉంటే అద్దానికి వేసి కొట్టాడని. అంతేకాదు ఒకసారి జానీ వాళ్ళ మాస్టరు వాళ్ళ వైఫ్ కూడా తన ఇంటికైతే వచ్చారని, తను వాళ్ళని చూసి డోర్లు వేసుకుంటే డోర్లు గెంటుకుని మరి లోపలికి వచ్చారని, జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ అయితే నువ్వు మా భర్తనైతే పెళ్లి చేసుకోవాలని గట్టిగా చెప్పడంతో ఈమె నిరాకరించిందని. సో దాంతో జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ కోపం వచ్చి తన చెంపను చాలా గట్టిగా కొట్టిందని ఆమె కంప్లైంట్లు అయితే చెప్పారు. అంతేకాదు చాలాసార్లు నైట్ జానీ మాస్టర్ తన ఇంటికి వచ్చేవాడని, చాలా లైంగికంగా ఏదించేవాడని, చాలాసార్లు కొట్టేవాడని, ఒక్కోసారి చిరాకు వచ్చి నేను తలుపులు వేసుకుంటే చిరాకు వచ్చి తన స్కూటీని కూడా తగలబెట్టేశాడని జానీ మాస్టర్ గురించి ఆ అమ్మాయి అయితే ఎఫ్ఐఆర్లో అయితే నమోదు చేసింది కేసు. ఇది ఎలా ఉంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ డ్యాన్స్ గ్రూప్లో అయితే జానీ మాస్టర్ కేసు గురించి అయితే ఎవరిని మాట్లాడొద్దని చెప్పి చాలా గట్టిగా చెప్తున్నారంట. చాలా వాట్సాప్ గ్రూపుల్లో కూడా చాలా హెచ్చరిస్తూ ఈ విషయం గురించి అయితే ఎవరు మాట్లాడొద్దని డాన్సర్స్ని బెదిరిస్తున్నారని కూడా న్యూస్లో అయితే బయటకు వస్తుంది.
సో ఎలా ఉంటే పూనం కౌర్ నేను ఒక ట్వీట్ అయితే చేసింది ఏంటంటే, నేను ఆల్రెడీ త్రివిక్రమ్ గారి మీద ఇచ్చిన కంప్లైంట్ అయితే ఇప్పటివరకు ఎవరో తీసుకోలేదు, కానీ ఈ అమ్మాయి కంప్లైంట్ అయితే తీసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అసలు త్రివిక్రమ్ గారి కంప్లైంట్ నాది ఏం చేశారని కూడా పూనం కౌర్ అయితే అడిగింది. సో దీని గురించి బయట చాలా చర్చ జరుగుతుంది. త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్, పూనం కౌర్ మధ్య ఏదో జరిగిందని, అది ఏ విషయం అనేది బయటికి రావడం లేదని చాలామంది చెప్తున్నారు. సాక్షిలో అయితే ఒక గంట టైము డిబేట్ కూడా పెట్టారు, ఏం జరిగింది ఏంటి అనేది. అంతేకాదు పోసాని కృష్ణమురళి మాట్లాడింది నిజమే అని కూడా సాక్షిలో అయితే చెప్తున్నారు. మరి ఇంతకీ ఏం జరిగింది త్రివిక్రమ్ మీద, పవన్ కళ్యాణ్కి అండ్ పూనం కౌర్కి అనేది ఇప్పటివరకు అయితే బయటికి రావట్లేదు. పెద్దలు కూడా ఎవరు మాట్లాడట్లేదు. అసలు ఈ కంప్లైంట్కి ఆ కంప్లైంట్కి తేడా ఏంటంటే, దీంట్లో అయితే అమ్మాయి అయితే బయటకు వచ్చి కంప్లైంట్ అయితే ఇచ్చింది. బట్ ఆ కేసులో ఏమవుతుందంటే పూనం కౌర్ కానీ ఇటు త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ కానీ ఎవరు కానీ బయటకు వచ్చి అయితే మాట్లాడటం లేదు. పూనం కౌర్ ట్వీట్స్ కూడా చాలా అంటే డైరెక్ట్గా ఉండదు, ఇండైరెక్ట్గా ట్వీట్లలో ఉంటాయి. ఇది ఎంతవరకు నిజం అనేది కూడా బయటపడట్లేదు. మరి చూడాలి దాంట్లో మరి ఈ అమ్మాయికి ఎంత సపోర్ట్ చేసిన అమ్మాయి పూనం కౌర్ మరి ధైర్యంగా ఎందుకు బయటికి రావట్లేదు అనేది కూడా తెలియాలి. సడన్గా ఏ అమ్మాయినో కంప్లైంట్ ఇవ్వడానికి చాలా భయపడుతుంది, ఎందుకంటే తర్వాత ఏం చేస్తారనే ఆ భయం అయితే ఉంటుంది. సాధారణ వ్యక్తుల మీద కంప్లైంట్ ఇవ్వాలన్నా అదే భయమేస్తుంది. అలాంటిది ఒక ఇండస్ట్రీలో పెద్ద డాన్స్ మాస్టర్గా ఉన్న వ్యక్తి మీద కంప్లైంట్ ఇవ్వడం అంటే అంత ఆషామాషి ఏం కాదు, చాలా గట్స్ ఉండాలి. ఎంతో ధైర్యం చేసుకుంటే కానీ అలా కంప్లైంట్ అయితే ఇవ్వలేదు. సో అలా కంప్లైంట్ ఇచ్చినందుకు అది నిజమైతే ఆ అమ్మాయిని అయితే ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. కానీ ఎందుకు ఇంత లేట్గా ఇచ్చిందని మాత్రం అనుకోకండి. తనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో తెలియదు. ఇప్పుడు ఎందువల్ల కంప్లైంట్ ఇచ్చింది అనేది ఆ అమ్మాయికి ఎఫ్ఐఆర్లో అయితే చెప్పింది. చూద్దాం. కథ అలా ధైర్యంగా బయటకు వచ్చి చెప్పడం అనేది మాత్రం చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయమే. సో నిజాలు బయటకు వస్తే జానీ మాస్టర్ నిజంగా తప్పు చేశాడంటే ఖచ్చితంగా శిక్ష అయితే పడాలి, దాంట్లో ఏ విధమైన డౌట్ అయితే లేదు. ఇంకో విషయం ఏంటంటే, ఈ అమ్మాయికి సపోర్ట్గా ఒక పెద్ద హీరో అయితే సపోర్ట్ చేస్తున్నాడని, అంతేకాదు తన నిర్మాణ సంస్థల్లో ఛాన్స్లు ఇస్తానని, అంతేకాదు తన నటించే సినిమాల్లో కూడా ఈ అమ్మాయికి అయితే అవకాశం ఇస్తానని ఒక పెద్ద హీరో అయితే చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని TFI ఛాంబర్ మీటింగ్లో ఝాన్సీ అయితే చెప్పారు. ఆ హీరో ఎవరో కాదు, అల్లు అర్జున్ అని అయితే గట్టిగా వినిపిస్తున్నాయి. మరి చూడాలి. అల్లు అర్జున్ ఇంత సపోర్ట్ చేయడం అనేది చాలా అంటే చాలా గ్రేట్. కాకపోతే ఇక్కడ సోషల్ మీడియాలో వేరే విధంగా కూడా రచ్చ అయితే జరుగుతుంది. అల్లు అర్జున్ అలా బయటకు వచ్చి ఆ అమ్మాయికి సపోర్ట్ చేయడం చాలా మంచిది. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే, పుష్ప 2లో చేసిన క్యాసా క్యారెక్టర్ జగదీష్ ఒక అమ్మాయిని చంపడం అంటే ఆత్మహత్యకు ప్రేరేపించిన కారణాలు జగదీష్వి, తను జైల్లో కూడా పెట్టారు. సో అలాంటి వ్యక్తిని బయటికి తీసుకొచ్చి షూటింగ్ నిర్వహించడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఈ అమ్మాయిలో ఎంత ప్రోత్సాహం చేస్తున్న ఆ వ్యక్తి ఈ జగదీష్ విషయంలో మాత్రం ఎందుకు ఇలా చేశాడు? ఆ అమ్మాయి ఇలా జరిగిన అమ్మాయికి ఏమైనా కాంపన్సేషన్ పే చేసాడని కూడా సోషల్ మీడియాలో అయితే చాలా రచ్చ జరుగుతుంది. ఎటు వచ్చిన అంతేకాదు ఈ రచ్చని వైసీపీ పార్టీ వాళ్ళు చేస్తున్నారని కొన్ని వర్గాలు అన్నాయి. కొన్ని వర్గాలు అయితే పవన్ కళ్యాణ్ మరియు అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య వార్ అని కూడా అంటున్నారు. చూడాలి మరి ఇది ఎవరు నడిపిస్తున్నారు అనేది. అంతేకాదు కొంతమంది సినీ పెద్దలు జానీ మాస్టర్ మీద కేసు వాపసు తీసుకోవాలని కూడా ఆమె మీద అయితే ఒత్తిడి అయితే తీసుకొస్తున్నారంట. కనీసం ఆమె కేసు తీసుకోకపోయినా కొన్ని సెక్షన్లు అయితే తీయించాలని చూస్తున్నారంట. సో ఆ విధంగా కొంచెం శిక్ష అయినా తక్కువ అవుతుందని ఆ పెద్దలు అయితే ట్రై చేస్తున్నారని తెలుస్తుంది. మరి అది ఎంతవరకు నిజం అనేది తెలీదు. TFI ఛాంబర్ అయితే ఖచ్చితంగా మేమైతే ఆ అమ్మాయి తప్పు చేసిందా లేదా జానీ మాస్టర్ తప్పు చేశాడని నిర్ధారిస్తాము. ఖచ్చితంగా వాళ్ళని అయితే శిక్షిస్తాము. మా వైపు నుంచి అయితే ఫుల్ సపోర్టు. ఎవరైతే మంచి చేశారో, ఎవరైతే బాధపడ్డారో వాళ్ళకైతే మేమైతే సపోర్ట్ కొంటామని TFI ఛాంబర్ అయితే చెప్పింది. బేసిక్గా ఏమైందంటే, జానీ మాస్టర్ నుంచి బయటకు వచ్చేసి తను సొంతంగా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ నుంచి కొరియోగ్రాఫర్గా మారింది. తను కొన్ని ప్రాజెక్టులు అయితే చేయించుకుంది. కానీ జానీ మాస్టర్ అన్న అతను ఈ ప్రాజెక్ట్ చేయించుకున్న అమ్మాయి దగ్గరికి వెళ్ళి తన షూటింగ్ లొకేషన్ దగ్గరికి వెళ్ళి రచ్చ చేసేవాడని, ఆ అమ్మాయిని కొట్టేవాడని, సో తన ప్రాజెక్టులు అనేవి కోల్పోయానని ఆ అమ్మాయి అయితే చెప్పింది. సో నన్ను ఇలా కూడా బతకనివ్వడం లేదని తన కంప్లైంట్ అయితే ఇచ్చిందని తను చెప్తుంది. ప్రస్తుతానికైతే జానీ మాస్టర్ని అయితే పోలీసులు అయితే వెతుకుతున్నారని తెలుస్తుంది. జానీ మాస్టర్ కొంతమంది అయితే జానీ మాస్టర్ హైదరాబాద్లోనే ఉన్నాడు అని చెప్తున్నారు. కొంతమంది అయితే లడాక్ వెళ్ళారని కూడా చెప్తున్నారు. మరి ఎంతవరకు నిజం అనేది ఎవరికీ తెలియదు. మరి పోలీసులు కూడా ఏ విషయం అనేది బయటపడటం లేదు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది. సో మొత్తానికి జానీ మాస్టర్ కేసులు అయితే చాలా కోణాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది. కాకపోతే నాకు మాత్రం ఒకటి ఏంటంటే, లవ్ జిహాదీ అనేది మాత్రం చాలా తప్పది. చాలా అంటే చాలా తప్పు. ఏ మతం అయితే ఏంటి ఆ విషయం మాత్రం జానీ మాస్టర్ మీద ఈ కేసులే కాదు, ఇంతకు ముందు కూడా కొన్ని కేసులు అయితే నమోదయ్యాయి. ఆ కేసులు ఏంటంటే, జూన్ నెలలో
ఈ సంవత్సరం జూన్ నెలలో వెంకటేష్ అనే ఒకతను ఫిర్యాదు అయితే చేశాడు. నన్ను డ్యాన్స్ మాస్టర్ నుంచి దూరంగా ఉంచుతున్నాడు, నాకైతే ప్రాజెక్టులు రానివ్వట్లేదని ఆయన అయితే కంప్లైంట్ ఇచ్చాడు. అంతేకాదు 2017 అనుకుంటా, 2019 ఒక కాలేజ్లో ఒక అమ్మాయితో భౌతికంగా చాలా దారుణంగా బిహేవ్ చేశాడని జానీ మాస్టర్కి అయితే శిక్ష విధించారు. 6 నెలలు అయితే జానీ మాస్టర్ అనే అతను జైల్లో అయితే ఉన్నాడు. సో అంతేకాదు ఇప్పుడు బాధింపబడిన అమ్మాయికి కూడా ఇతను డ్యాన్స్ అసిస్టెంట్ ప్రెసిడెంట్గా ఉండడం వల్ల ఆమెకైతే యూనియన్ కార్డు అయితే ఇప్పించలేదంట. సో ఆ విధంగా కూడా ఆ అమ్మాయి అయితే కంప్లైంట్ ఇచ్చింది. నా పనిని నేను చేసుకునివ్వట్లేదని కూడా ఆ అమ్మాయి ఎఫ్ఐఆర్లో అయితే చెప్పింది. చూద్దాం మరి ఎంతవరకు నిజాలు అనేది దర్యాప్తు అయితే చేస్తున్నారు పోలీసులు. ఇక్కడ నేను చెప్తున్న ఇన్ఫర్మేషన్ నా ఓన్ది కాదు, నేను న్యూస్ వాళ్ళ ఇంటర్వ్యూలు ఇవి చూసే నేను చెప్తున్నాను తప్పించి నా ఓన్గా అయితే నేనేం చెప్పట్లేదు. అది మీరు గమనించగలరు. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేషన్ కనిపిస్తే లైక్ చేయండి.